శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. వార ఫలాలు కార్యక్రమంలో 9వ తారీఖు జూన్ 9 నుంచి 15వ తారీఖు వరకు తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఈ వారం వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటి మీద పెట్టుబడులు పెడితే అనుకూలకంగా ఉంటుంది, మొదలైన విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ వారం తులారాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే బుద్ధి విషయంలోనే కొంతవరకు ఇబ్బంది పడటం అనేది, అంటే నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధత ఉన్నట్టుండి ఏదైనా సరే అయోమయ స్థితి నెలకొనటం అనేది అయితే ఉంటుంది. వ్యసనాలు ఏదైనా సరే, ఇలాంటి పందాలు ఇలాంటి వాటిల్లో ఉన్నవాళ్ళు ఏదైనా సరే కొంత ఇబ్బంది పడటం, వారు ఇబ్బంది పడి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి కూడా తులారాశి వారికి ఈ వారం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. వ్యాపారస్తులు వారు ఆశించినట్టుగా చాలా వరకు విజయం పొందడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. సంతానపరమైన విషయాల్లో మాత్రం కొంత ఏదైనా సరే కలవరపాటు కనబడటం అనేది, తర్వాత కొత్తగా సంతానం కావాలి అనుకునే వారికి కూడా ఏదైనా సరే కొంత వ్యతిరేకత అనేది కూడా చోటు చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో పురోభివృద్ధి సాధించడం అనేది ఉంటుంది. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా చిక్కులు పెరిగే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తుల్లో ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి కలప అంటే ఏదైనప్పటికీ ఇక్కడ ఫర్నిచర్ రంగంలో ఉన్నవారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నవారికి కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కంటికి సంబంధించిన వ్యాపారస్తులు, అంటే కంటికి కళ్ళజోళ్ళ షాపులు అనుకోండి, లేదా కంటి వైద్యులు అని, వారికి కూడా ఎక్కువ మంచి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులు వారు ఎంచుకున్న రంగాల్లో రాణించగలుగుతారు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఇప్పుడు అద్భుతమైన యోగ్యదాయకమైన కాలం నడుస్తుంది కనుక బలంగా వీరు చక్కగా ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కనుక తొందరలోనే నోరు తీపి చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆడ బంధువుల విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ముఖ్యంగా మరి ఈ వారం రెండో భాగం నుంచి ఆ విషయాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏవైనా సరే కొంత అభివృద్ధికి దోహదపడే విషయాలను అయితే గమనించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మీద మరింత భరోసా పెరుగుతుంది. మీరు మీ యొక్క ప్రజ్ఞా పాఠవాల్ని మరింత విస్తృతంగా చూపించగలుగుతారు. శ్రమ పెరిగినప్పటికీ కూడా గుర్తింపు గౌరవాలు కూడా అదే స్థాయిలో మీకు లభించడం అనేది మీకు కొండంత బలాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. కాలేయానికి సంబంధించిన కానీ, జీర్ణానికి సంబంధించిన కానీ కొంత ఇబ్బందులు పడే సూచనలు అయితే ఉంటాయి కనుక వాటి విషయంలో కొంత ఆహార విషయాల్లో కొంత నియమాలను పాటించడం అనేది చెప్పదగిన సూచన. ఇక ఈ వారం అంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా మధ్య మార్గంగా వెళ్ళటం అనేది, అంటే ఎవరితో సరే ఇటు మన కింద పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, మన యొక్క ఇరుగు పొరుగు వాళ్ళతో అవ్వచ్చు, మన యొక్క బంధువులతో అవ్వచ్చు, ఎవరితో సరే కొంతవరకు మధ్య మార్గంగా న్యూట్రల్గా వెళ్ళిపోవటం అనేది చాలా చెప్పదగిన సూచన. ఈ వారం మరి చిత్త విశాఖ నక్షత్రాల వారికి అయితే కనుక 10, 12, 14 తారీఖులు యోగ్యదాయకంగా ఉంటాయి. స్వాతి నక్షత్రం వారికి అయితే కనుక 9వ తారీఖు, 11వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా దత్తాత్రేయుడికి సంబంధించినవి కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి కానీ పూజలు చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు పొందడానికైతే ఉంటుంది.